కార్తిక్ ఉంటుంది. కార్తిక్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ శ్రీధర్‌ని మాత్రం జాగ్రత్తగా ఉండమని, ఇందులో అలాంటిదేమీ లేదు. తను ఏదో డబ్బు కోసం ఆశపడి అలా చేసింది. అయినా నువ్వు జ్యోత్స్న చేసిన పాపాల చిట్టా బయట పెట్టడానికి తగిన సాక్ష్యాల్ని సంపాదించు. అప్పుడు జ్యోత్స్నకి ఇంట్లో వాళ్ళందరి ముందు బుద్ధి చెప్దాము. కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్టరు అంటూ శ్రీధర్‌నయితే పంపిస్తాడు. ఇక శ్రీధర్ కూడా జ్యోత్స్న బండారం బయట పెట్టడానికి తగిన సాక్ష్యాధారాల గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా సాక్ష్యాల గురించి ఎదురు చూస్తున్న సమయంలో జ్యోత్స్నకు సంబంధించిన ఫైల్స్ కోసం, జ్యోత్స్నకి సంబంధించిన కొన్ని నిజాలు రాబట్టాలని జ్యోత్స్న దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ జ్యోత్స్న లేని సమయంలో జ్యోత్స్న రూమ్‌లో వెతకాలని చాలా గట్టిగా అనుకుంటాడు. అందుకోసం పారిజాతం ఇంకా జ్యోత్స్న లేని టైంలో ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శివనారాయణ కూడా ఇంట్లో లేకపోవడంతో సుమిత్ర దశరథుల్ని కలిసిన తర్వాత తనైతే డైరెక్ట్‌గా జ్యోత్స్న రూమ్‌లోకి వెళ్తాడు. ఇక జ్యోత్స్న రూమ్‌లో దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అవి ఉన్నాయని చెప్పేసి వెతకడం కోసం జ్యోత్స్న రూమ్‌కైతే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్‌లో మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటే తనకి ఒక రహస్యమైన ఒక లెటర్ అయితే దొరుకుతుంది. అది ఏంటి అంటే తన పేరు మీద కొన్ని కోట్ల కు సంబంధించిన కంపెనీ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన ఆ డబ్బుతో కొన్న కొన్ని ప్లాట్స్ ఇంకా ఆస్తులు మొత్తం కూడా దాని రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక దాంతో బావ అవన్నీ తీసుకొని దశరథ దగ్గరికైతే వెళ్తాడు. బావ మీరు జ్యోత్స్న పేరు మీద సెపరేట్‌గా ఏదైనా ఆస్తులు గట్రా ఈ 2 ఏళ్లలో ఏదైనా మీరు ఆస్తి గట్రా కొన్నారా అనగానే అలాంటిదేం లేదు బావ. ఉన్న ఆస్తంతా తన పేరు మీద ఉంది కదా! తనకే కదా! ఇంకా మేము ప్రత్యేకంగా కొనాల్సిందేముంటుంది? అది కాక కంపెనీ నష్టాల్లో ఉంది. ఈ టైంలో మేము ప్రత్యేకంగా ఆస్తులు ఎలా కొంటాము? ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మీకు తెలిసిందే కదా బావ! అంటూ దశరథ అనగానే, అయితే మరి ఈ పేపర్స్ ఏంటి అనగానే, ఈ పేపర్స్ ఏంటి అంటూ అనుకుంటూ ఆ పేపర్‌ల గురించి మొత్తం చూస్తాడు. ఇక తర్వాత కంపెనీలో వచ్చిన లాస్‌కి సంబంధించిన ఆ కోట్ల రూపాయల స్కామ్‌తో జ్యోత్స్న తన పేరు మీద కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తినైతే రిజిస్టర్ చేయించిందని తెలుసుకుంటాడు దశరథ కూడా. అయితే ఈ పేపర్స్ జ్యోత్స్న పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. అది కూడా రీసెంట్‌గా. అంటే కంపెనీ లాస్‌లో ఉంది అనేది అబద్ధమనమాట. ఆ కంపెనీ లాస్‌లో ఉండడానికి కారణం జ్యోత్స్న చేసిన కోట్ల రూపాయల స్కామే కదా! అని ఇక జ్యోత్స్న గురించి దశరథ ఇంకా శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఈ విషయం వెంటనే మామయ్య గారికి చెప్పాలి అనుకున్నాను. కానీ కార్తీక్ చెప్పిన సలహా విన్న తర్వాత ఇప్పుడే కాదు ఇంకాస్త కొన్ని సాక్ష్యాలు దొరకాల్సింది ఉంది. ఇది ఇలాగే పక్కన పెట్టేస్తాను. ఈ సాక్ష్యాలు నీ దగ్గరే ఉంచు బావ అని చెప్పేసి దశరథకి ఇచ్చేసి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత జ్యోత్స్నని కలుస్తాడు శ్రీధర్. ఏంటి శ్రీధర్‌ని కలుస్తుంది జ్యోత్స్న. కలిసిన తర్వాత ఏంటి మామయ్య నువ్వు మా ఇంటికొచ్చావు. అయినా ఈ మధ్య కొత్తగా స్పెషల్‌గా ఎంక్వైరీలు చేస్తున్నావంట. నా గురించి నేను చేసిన కోట్ల రూపాయల స్కామ్ గురించి బయట పెట్టాలని చూస్తున్నావంట. అసలు ఏంటి మామయ్య? ఎందుకలా చేస్తున్నావు? అంటూ అనగానే, నువ్వు చేస్తున్న స్కామ్‌లు, స్కీమ్‌లు అన్నీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అవి సాక్ష్యాలతో బయట పెట్టేదాకా నేను నిన్ను ఊరుకోను. అసలు నువ్వు చేసిన మోసం వల్లే, కోట్ల రూపాయల స్కామ్ వల్లే ఆ కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చిందని, ఈరోజు ఈ కంపెనీ ఈ మొబైల్ క్యాంటీన్ అంటూ ఇలాంటి పరిస్థితికి తిరుక్కుంటూ ఈ కంపెనీని సేల్ చేయాల్సి వచ్చింది అంటే, అది కేవలం నీ వల్లే అని నాకు అర్థమైంది జ్యోత్స్న. నువ్వు చేస్తున్న కోట్ల రూపాయల స్కామ్‌ని బయట పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదంతా కూడా తొందరలోనే బయట పెడతాను అంటూ జ్యోత్స్నకైతే చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. మామయ్య నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చేసిన మోసం గురించి కాదు. ముందు నీ జీవితం గురించి నువ్వు చూసుకో. ఇద్దరు పెళ్ళాలని చేసుకున్నావు. ఒక పెళ్ళానికి తెలియకుండా ఇంకొక పెళ్ళాన్ని మోసం చేశావు. అలాంటిది నువ్వు చేసిన తప్పుతో పోలిస్తే నేను చేసిన తప్పెంత? అయినా ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పెళ్ళాల ముద్ర మొగుల్లాగా కాంచనత్తను కూడా మళ్ళీ దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నావు. నీ గురించి ఎవరికీ తెలీదు. అయినా నీలాంటి వాళ్ళ గురించి నేను భయపడ్డమేంటి? నాన్‌సెన్స్ అంటూ ఇక అనగానే చూడు, చూడు జ్యోత్స్న అది నా పర్సనల్ లైఫ్. ఇది ప్రొఫెషనల్. ఇది నువ్వు చేస్తున్న మోసాల చిట్టాని బయట పెడతాను అని ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నన్ను అవమానించావు, అనుమానించావు. ఇంకా నన్ను నా భార్యలని, నా అనకూడని మాటలన్నీ అంటున్నావు. నా కోడల్ని ఇంట్లో చాలా టార్చర్ పెడుతున్నావు. అవన్నీ కూడా తట్టుకున్నాను. కానీ ఇంకా రోజు రోజుకి నీ నాటకాలు, నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఇంతకు మించి నేను నువ్వు చేసే మోసాల్ని భరించను. రేపటిలోగా అన్ని సాక్ష్యాలు సంపాదించి నీ అంతు చూస్తాను అని చెప్పేసి జ్యోత్స్నతో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏంటి నా అంతు చూస్తాడా? అసలు నా అంతు చూడడానికి నువ్వంటూ ఒకడివి ఉంటేనే కదా అని చెప్పేసి వెంటనే రౌడీలకు ఫోన్ చేయించి ఇలా యాక్సిడెంట్ చేయించమని చెప్తుంది. ఇక తన చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోకుండా ఇలా యాక్సిడెంట్ చేయించమని ఒక రౌడీతో చెప్పమని అది చెప్తూ ఉంటే శివనారాయణ అయితే వినేస్తాడు. ఇక శివనారాయణ విన్న తర్వాత వెంటనే శ్రీధర్‌ని కాపాడుకోవాలి అని చెప్పేసి శ్రీధర్ వెళ్తున్న కార్‌నైతే శివనారాయణ ఫాలో అవుతాడు కార్తీక్ తోటి కలిసి. ఇక కార్తీక్, శివనారాయణ ఇద్దరు కలిసి శ్రీధర్‌ని కాపాడడానికి వెళ్తారు. జ్యోత్స్న ఎంత పని చేస్తుందని అనుకోలేదు. తన ఇంట్లో తానే దొంగలాగా మారిపోవడం ఏంటి? అసలు జ్యోత్స్న ఎందుకిలా మారుతుందో నాకైతే అర్థం కావట్లేదు కార్తీక్ అంటూ కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆహ్, క కార్తీక్‌తో చెప్పి జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ. వెంటనే ఎలాగైనా మనం మీ నాన్నని కాపాడాలి. మీ నాన్న జ్యోత్స్న చేసిన మోసానికి బలి కాకూడదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక శ్రీధర్‌ని ఆ కారైతే వీళ్ళ కళ్ళ ముందుగానే ఆ లారీ వచ్చి శ్రీధర్‌ని గుద్దేస్తుంది. ఇక దాంతో తనైతే దెబ్బలతో అలా పక్కకు పడి ఉంటాడు. ఇక దెబ్బలతో పడి ఉన్న శ్రీధర్‌ని చూసి ఒక్కసారిగా చాలా భయపడతాడు శివనారాయణ. ఇక వెంటనే శ్రీధర్‌ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత కార్తీక్ అయితే తనకి సంబంధించిన ఆపరేషన్స్ కోసము సంతకాలు చేయడానికి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీధరు శివనారాయణతో కొన్ని రహస్యాలైతే చెప్తాడు. నిజానికి జ్యోత్స్న మీ ఇంటి వారసురాలు కాదు. అది నాకు ఈ రోజే తెలిసింది మామయ్య గారు. అది కాకుండా జ్యోత్స్న ఇలా చేయడానికి కారణం తను ఆస్తి అంతా కొట్టేయాలని చూస్తుంది. తన ఆస్తి అంతా ఎక్కడ మీరు దీప పేరు మీద రాస్తారు అని ఇదంతా చేస్తుంది. దీపే ఈ ఇంటికి అసలైన వారసురాలు. దీప దశరథ, సుమిత్రల కూతురు. అయినా పారిజాతం గారు చేసిన మోసానికి మొత్తం అతలాకుతలం అయిపోయింది. తలకిందులైపోయింది. జ్యోత్స్న దాసు కూతురు. అలాగే దాసు కూతుర్ని ఈ ఇంటికి వారసురాలిని చేయాలని పారిజాతం అత్తయ్య గారు చేసిన కుట్ర వల్లే ఇదంతా జరిగింది అంటూ మొత్తం నిజాలు కూడా అన్నీ చెప్పేస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మొత్తం నిజాలన్నీ శ్రీధర్ చెప్పిన తర్వాత ఒక్కసారిగా షాక్‌తో కుప్పకూలిపోతాడు శివనారాయణ. అసలు నిజం తెలిసిన తర్వాత మరి శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? మరి జ్యోత్స్నకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలా ఆయన దాసుకి దాసు కూతురికి కూతురు గురించి మొత్తం కూడా అలాగే సుమిత్ర దశరథల కూతురు దీపి అన్న విషయం శివనారాయణకు తెలియాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.